హాయ్ అండి. ఎండి నెత్తళ్ళ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక పాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి జీలకర్ర చిటపటలాడిన తర్వాత 4, 5 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీలుకుని అలాగే 4 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకుని వేసేసుకుని అవి చక్కగా మగ్గిన తర్వాత మగ్గడానికి ఒక 10 మినిట్స్ ఈ విధంగా మగ్గడానికి పడుతుందండి. ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మెత్తళ్ళని వేసేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత దాన్ని మూత తీసేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకుని ఒక్కసారి గరిటెతో ఈ మెత్తళ్ళు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడగా సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసేసుకుని మొత్తం అంతా గరిటెతో ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసేసి దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి కలిపేసి ఒక 10 మినిట్స్ ఉడకబెట్టినట్లయితే చక్కగా వేడివేడిగా మెత్తళ్ళ కర్రీ ఇగురు రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.